రైట్. ఇక తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అయితే జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అయితే ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వానికి అటు ప్రజలు అయితే చేస్తున్న అన్యాయాలు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తారు. ఈ నేపథ్యంలో మనతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కజొన్నల సంబంధించి మొక్కలు కూడా పెద్ద ఎత్తున అయితే నిర్లక్ష్య వైఖరి అయితే చూపిస్తారు ప్రభుత్వం. ఓవైపు మంత్రి సలహాలు సూచన ఇచ్చినప్పటికీ కలెక్టర్లు ఎక్కడ ఏ విధంగా మార్పులు జరగకుండా కొనుగోలు ప్రక్రియ చేయాలని మరి మంత్రి అయితే అంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అయితే ప్రధానంగా ఒక విషయం అయితే వెళ్ళాడు సార్, లంచాలు ఇస్తేనే మక్కలు కొనే పరిస్థితి అయితే కనిపిస్తుందని వ్యాఖ్యలు చేస్తారు. దీని గురించి మీరేమంటారు? 100% కేటీఆర్ గారు చెప్పింది కరెక్ట్ అండి. మేము ఏదో కలగాని చెప్తలేము. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన తర్వాతనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మేమందరం కూడా కల్లాల దగ్గరికి పోయి తిరిగిన తర్వాత రైతుల కష్టాలన్నీ తెలుసుకున్న తర్వాతనే వరంగల్ సభలో ఈ మాట మాట్లాడడం జరిగింది మే 6వ తారీఖు నాడు. నిజానికి ఆనాడు హరీష్ రావు గారు మొక్కజొన్న కంకులు తీసుకొని సిద్దిపేట అగ్రికల్చర్ ఆఫీస్కు పోకపోయిండుంటే మాత్రం మార్కెట్ యార్డ్ నుంచి ఇలా మొక్కలు కొనాలన్న ఆలోచన కూడా వచ్చిండేది కాదు ప్రభుత్వానికి. మీరు 2400 రూపాయలు క్వింటాల్కు వెంటి కొంటాము అంటున్నారు. మరి కొంటప్పుడు కల్లాలు ఓపెన్ చేసిండ్రు. కల్లాలు ఓపెన్ చేసినప్పుడు లారీలు ఇవ్వాలి కదండి, గోనబస్సులు ఇవ్వాలి కదా, సిద్ధులు ఇవ్వాలి కదా, కాంటలు పెట్టాలి కదా. అవన్నీ ఏం పెట్టకుండా రైతులందరినీ కల్లాల దగ్గర తీసుకొచ్చి కల్లాల్లో మక్కలు పోసి ఇప్పుడు మక్కలు నింపడానికి గోనబస్సులు ఇయ్యరు, గోనబస్సులు ఇస్తే సుదిలు ఇయ్యరు, సుదిలు ఇస్తే లారీలు ఇయ్యరు. ఒక్కొక్క లారీని తీసుకుపోయి 5 రోజులు గోడౌన్ దగ్గర పెట్టుకుంటే లారీవాడు ఎందుకు వస్తాడు మీరు చెప్పండి? 5 రోజులు ఉంటే 5 రోజుల వెయిటింగ్ ఛార్జ్ రోజుకు 1500 లారీ డ్రైవర్కి ఇవ్వాలి, క్లీనర్కి ఇవ్వాలి. ఇక రైతుకు మిగిలేదే ఉన్నదండి. వ్యాపారస్తులందరూ కూడా 1600, 1700 కొంటా ఉన్నారు. కొని వాళ్ళు తీసుకుపోతున్నారు. మరి నువ్వు 2400 ఇస్తావు అంటే నువ్వు వ్యాపారస్తులు నువ్వు చెప్పినావు, మరి చెప్పినప్పుడు కొనాలి కదా. గోడౌన్ల దగ్గర జీవోలు ఇవ్వాలి, తర్వాత గోడౌన్ల దగ్గర ఇంకా ఎక్కువ మందిని పెట్టాలి, లారీ అసోసియేషన్ పిలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఈ వెయిటింగ్ లేకుండా చేయాలి. ఇవన్నీ ఏం చేస్తలేరు. చివరికి అధికారుల కాళ్ళ మీద రైతులను పెట్టేసిండ్రు. రైతులు కాళ్ళు పట్టుకొని అయ్యా బాబు మా మొక్కలు కొనండి అంటున్నారు. వారి కూడా అదే పరిస్థితి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు కొనే శాతనైతే లేదంటే అర్జెంటుగా ఢిల్లీకి అందరు ఎమ్మెల్యేని తీసుకొని పోయేటోళ్ళు. వరికి అట్లనే పోయినరు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోతున్నారు ఢిల్లీకి? 70 సార్లు పోయినరు. రైతుల కోసం పోయినరా, నిరుద్యోగుల కోసం పోయినరా? లేదు, మూటలు తీసుకొని తెలంగాణను దోచుకున్న డబ్బుల మూటలు తీసుకుపోయి ఏఐసిసి పెద్దలకి ఇవ్వడానికి పోతున్నాడు ఆయన ఢిల్లీకి. ఈ ఎమ్మెల్యేని తీసుకొని ఢిల్లీకి ఎందుకు పోతలేడు రేవంత్ రెడ్డి గారు? వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు పోతలేడు ఒక డెలిగేషన్ తీసుకొని? రైతులంటే ఎవ్వరికి పట్టడం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేదు. కేవలం రైతుల సంక్షేమం గురించి ఆలోచించినాను. ఎప్పుడు కూడా రైతుల సంక్షేమం, రైతులు రైతులు రైతులు. ఎందుకంటే 1 కోటి మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోలే. వాళ్ళకు నీళ్ళు ఇచ్చిండు, వాళ్ళకు రైతు బంధు ఇచ్చిండు, రకరకాల సబ్సిడీలు ఇచ్చిండు, అదేవిధంగా బోనస్ ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చి వాళ్ళని కాపాడుకున్నాడు. ముఖ్యంగా రైతు బంధు విషయంలో కూడా అరకొరటువంటి నిర్లక్ష్యం కూడా పెద్ద. ఇంకేంది నామకే వాస్తే చేస్తారు. రైతు బంధు పేరు మార్చిండు అంతే తప్ప ఏమన్నా బంధు లేదు, భరోసా లేదు, ఏమీ లేదు. ఓన్లీ రాబందులే తయారైనరు. రైతుల మీద రాబందులు తయారైనరు. రానున్న రోజుల్లో ఎలాంటి గల్లా బట్టి వీళ్ళతోనే పని చేయిస్తాం. అయిపోయింది. ఫస్ట్ 1 or 2 years ఏమో చేస్తారేమో చూసిండ్రు జనాలు. ఇప్పుడు జనాలు తంటారు. అందుకొరకే కొంటారా తన్నులు తింటారా అని అంటున్నారు జనాలు. మీరు ధాన్యం కొంటారా కొనరా, మక్క కొంటారా కొనరా, లేకపోతే తన్నులు తినండి అందరు కలిసి. ముఖ్యంగా ఇటీవల బండి సంజయ్ కేటీఆర్పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపై కూడా కౌశిక్ రెడ్డిపై ఇంటిపై దాడి చేయడం, ఆయన వ్యాఖ్యలు చేయడం పెట్టడం మీరు ఏ విధంగా చూస్తారు? ఇదంతా అరాచక పాలన. కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా ఒక నాణానికి 2 వైపులు. ఒకటే తానులో ముక్కలు, కవల పిల్లలు. కాంగ్రెసు స్క్రిప్ట్ రాసిస్తుంది, బీజేపీ చదువుతుంది, బీజేపీ యాక్షన్ చేస్తుంది. బీజేపీ స్క్రిప్ట్ రాసిస్తుంది, కాంగ్రెసు యాక్షన్ చేస్తుంది. అదే నడుస్తున్నది. కేటీఆర్ గారు మే 4వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లాకు పోయి ఏం చెప్పిండు? రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పినాయి అన్నాడు. పట్టపగలే మాస్కులు కూడా లేకుండా వచ్చి తుపాకులు పట్టుకొని జ్యువెలరీ షాప్ల కాల్పులు జరిపి ఇంతవరకు వాళ్ళు దొరకలేదు. దొంగలు కాల్పులు జరిపిన వాళ్ళు పరామర్శించలేకపోయాడు. కేంద్ర హోంమంత్రి ఇంటికి 100 గజాలు దూరంలో జరుగుతుంది. జిల్లా కోర్టు ఎదురుగానే ఈ కాల్పులు జరుగుతాయి. ఆయన కూడా సోయి ఎవరికి లేదు, అయిపోయింది. ఇప్పుడు దాని గురించి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి మీద మాట్లాడిండు. బండి సంజయ్కి ఏం నొప్పి అండి నాకు అర్థం కాదు. బండి సంజయ్ రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు. రైట్, అదైపోయింది. బండి సంజయ్ నువ్వు మా కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినామని చెప్పి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో, సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ అయిపోయినా లేదో 30 మంది గుండగాలు గంజాయి మత్తులు వచ్చి బండి సంజయ్ పేరు చెప్పి క్యాంప్ ఆఫీస్ని దాడి చేసిండ్రు. పార్టీ కౌశిక్ రెడ్డిని చంపాలని ప్రయత్నం చేసిండ్రు. ఇక రాష్ట్రంలో ఉందండి శాంతి భద్రతలు.
ఒక డీజీపీ ర్యాంకు ఆఫీసర్ భార్యకే రక్షణ లేదు. ప్రశాసన్ నగర్లో అదేదో బస్సులంటే వేరే సంగతి. ప్రశాసన్ నగర్లో ఇంటింటికో ఇద్దరు పోలీసు వాళ్ళు ఉంటారు. ఆ ప్రశాసన్ నగర్లోనే నేపాల్ వాళ్ళు వచ్చి కుత్కే విసికి చంపి బంగారం వెండి తీసుకుపోయినట్టు ఇంక ఎవరి ప్రాణాలకు రక్షణ ఉంది ఈ రాష్ట్రంలో? అందుకొరకే మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ మళ్ళీ కేసీఆర్ గారినే కోరుకుంటున్నది. కేసీఆర్ గారు ఉంటేనే మా ధన మాన ప్రాణాలు రక్షణ ఉంటాయి అని చెప్పి కోరుకుంటారు. ఎందుకు నేపాల్ వాళ్ళు ఇంతవరకు దొరకలేదు. మరి ఏం చెప్పాలి చెప్పు. మరి కొద్ది గంటల్లో కూడా జనాగ్రహ సభతో మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో మీ కామెంట్? మోడీ వచ్చినా ఇంకెవరు వచ్చినా ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. మోడీ ఇప్పటికి 100 సార్లు వచ్చింది, ఏమైనా మారిందా రాష్ట్రం? మోడీ వచ్చింది 100 సార్లు వచ్చింది, ఏమైనా మారిందా? అమిత్ షా 100 సార్లు వచ్చింది. మరి వీళ్ళు మత చిచ్చులు, కులాల చిచ్చులు, మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం తప్ప ఏం చేస్తారండి? ఏమైనా చేయగలరా? ఈ రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల కన్నీళ్లు దొడవగలడా మోడీ? ఈ రాష్ట్రంలో వరి రైతుల కడగండ్లు తీర్చగలడా మోడీ? ఈ రాష్ట్రంలో అభద్రతతో బతుకుతున్న మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ధనమాన ప్రాణాలు ఎక్కడ అని బతుకుతున్న గజగజ బతుకుతున్న వాళ్ళందరి రక్షణ కల్పించగలడా మోడీ? వచ్చి ఊకే పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే అయిపోయిందా? ఇక్కడ వచ్చి చూడాలి. అయినా ఈ బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, వాళ్ళతో ఏమైనా అవుతుందా? కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఏమైనా అవుతుందా వాళ్ళతో? వీళ్ళతో ఏం కాదనే మేము మొదటి నుంచి చెప్తున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. తెలంగాణ రక్షణ కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే అవుతుంది, ఇంకే పార్టీతో కూడా కాదు. చివరికి ఒక ప్రశ్న, పోయిన ఎన్నికల్లో కీలకంగా మారిన బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన ప్రాధాన్యత ప్రాముఖ్యత తగ్గిందనే దాని మాటకు మీరు ఏమంటారు? నా ప్రాధాన్యత ఒకరిస్తే వచ్చేది కాదు, ప్రాధాన్యత ఎక్కేది కాదు, తగ్గేది కాదు. ప్రవీణ్ కుమార్కు ఒక డైరెక్షన్ ఉంది, ప్రవీణ్ కుమార్కు ఒక గోల్ ఉంది, ప్రవీణ్ కుమార్కు ఒక స్టైల్ ఉన్నది. ప్రవీణ్ కుమార్ అదే స్టైల్లో పనిచేస్తాడు. ప్రవీణ్ కుమార్ కేవలం పదవుల కోసం వచ్చినోడు కాదు, పదవులకు ఇచ్చినోడైతే ఇంత పెద్ద ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకుంటాడు కాదు. ప్రవీణ్ కుమార్ ఎప్పుడైనా పనిచేస్తాడు. ప్రాధాన్యత అనేది చూసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది.